కేసీఆర్ కనికరం లేని దుర్మార్గుడు. ఎంత పెద్దగా రాసిరు చూసిరా, చాలా పెద్దగా రాసిరు. కంటోన్మెంట్ ఎన్నికల్లోనూ సానుభూతిని ప్లే చేశారు. అయినా అభివృద్ధి నినాదంతో అక్కడ గెలిచాం. బీఆర్ఎస్ ది సెంటిమెంట్, మాది డెవలప్మెంట్. వారొస్తే ఇప్పుడు వచ్చే పథకాలు బంద్ అవుతాయి. పీజేఆర్ మరణిస్తే బైపోల్ ఏకగ్రీవం కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీ పెట్టలేదా అంటూ ఆనాడు జరిగినటువంటి సందర్భాన్ని ఉదంతాన్ని గుర్తు చేస్తూ, మరి పీజేఆర్ కొడుకు ఎందుకు మీతో లేడు? అది వాస్తవమే అయితే పీజేఆర్ మరణిస్తే బైపోల్లో మరి ఆనాడు క్యాండిడేట్ను పెట్టి ఇబ్బంది పెట్టినరు అని చెప్పి అంటే ఆ రోజు నిలబడ్డది ఎవరు? అసలు ఆ క్యాండిడేట్ ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇలా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు? కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆనాడు పోటీ పెట్టలేదా కాబట్టి ఇలా మేము అందుకే పోటీ పెట్టినామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎందుకు పోటీ పెట్టినామంటే కారణం ఇది, లేకపోతే పోటీ పెట్టకపోవటమని వాళ్ళు చెప్పుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బిల్లా రంగాలు వచ్చి ఓట్లడితే స్తంభానికి కట్టేసి కరెంట్ షాక్ ఇవ్వండి, గివి తప్ప, గిసోంటి మాటలు తప్ప వేరే ఏమని చెప్పిండా? మేమేమిస్తున్నాం? మా ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల్లో ఎన్ని గ్యారెంటీలు కంప్లీట్ చేసినాం, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, రైతులకు ఎట్లా రుణమాఫీ చేసినాం, హైదరాబాద్ ప్రజలకి తాగునీటి కష్టాలు ఎట్లా తీర్చినాం, ఏడికెళ్ళి నీళ్ళు తీసుకొచ్చినాం, అవన్నీ చెప్పాలి కదా. మేము తెచ్చిన స్కైవేలు, హైవేలు, లేకపోతే ఫ్లైఓవర్లు ఏమేమి తీసుకొచ్చినాం అవన్నీ కూడా చెప్పాలి కదా. జూబ్లీస్ లో ఉన్నటువంటి బస్తీల ఆ జనాల ఇల్లు కులగొట్టకుండా హైడ్రా లాంటి దాంతో ఏం చేస్తున్నారో మీరు చెప్పాలి కదా. అది చెప్పకుండా కరెంటు స్తంభానికి గట్టేసి కొట్టమని అడుగుతా ఉన్నాడు. గిట్లా మాట్లాడతారా ఎవరన్నా? ఓట్లు అడిగే పద్ధతి ఇదేనా అసలు లెక్కకైతే? నిజంగా ఇగో బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం. నంగనాచి కిషన్ రెడ్డి మెట్రో మూసికి అడ్డం పడుతుండు. జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి మీకు ఒక వీడియోలో చూపిస్తా. ఇది చూసినాక మీరు ఏమన్నా డిసైడ్ చేయరు. ఇక ఇన్ని రోజులు ఒక లెక్క, ఇక దీనిది ఒక లెక్క. నిజంగా చెప్తా ఉన్నా, ఈ మాటలు విన్న తర్వాత ఎవరేం డిసైడ్ అవుతారో డిసైడ్ కండి. ఆయన ఏమన్నాడు చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, ఎందుకు అన్నాడు. నిజంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా లేకపోతే ఇంకెవరన్నా మాట్లాడాలని అటువంటి మాటలు అనేది ఒకసారి చూడుర్రి. ఎందుకంటే ఆయన చివరి రాగం పాడేసాడు, రేవంత్ రెడ్డి ఆఖరి రాగం పాడిండు. ఆఖరి రాగం అంటే ఏంటిది? ఇక తర్వాత మాకు భవిష్యత్తు లేదని చెప్పి అనుకొని పాడతారు చూడు, ఆఖరి రాగం అన్నట్టు. ఆఖరి రాగం ఏందో ఒకసారి చూడు. బీఆర్ఎస్ వస్తే ఈపుల వాతలు పెట్టుర్రి, బీఆర్ఎస్ వాడు వస్తే ఈపుల వాతలు పెట్టుర్రి. పేగులు మెడలేసుకున్నాడు, ఈపుల వాతలు పెట్టుడు, కిందేసి తొక్కుడు, బొంద పెట్టుడు, ఉరేసి సంపుడు, ఇవన్నీ మాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. లాగుల తొండలు జొరగొట్టుడు, ఇంకా రకరకాలవి ఉన్నాయి. అవన్నీ కూడా మనం కొన్ని వినలేము, కొన్ని అనలేము, అట్లాంటివి ఉంటాయి. కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఆడ కొట్టమని చెప్పంటా ఉన్నాడు. ఇగో ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే అంటే బీఆర్ఎస్కు హక్కు లేదన్నట్టు. పోయి ఓటు అడిగే హక్కే లేదు అసలు. అది రాజకీయ పార్టీ కాదు, 2 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు. బీఆర్ఎస్ ఓటు హక్కే లేదన్నట్టుగా ఆయన వస్తే కరెంటు స్తంభానికి కట్టేయరని చెప్పి అంటాడు. కట్టేస్తారు. మరి మీరు పోయి ఏమైనా చేస్తారా? మరి అదనే చెప్పుర్రి. అయితే ఇగో బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్కు ఓటేస్తే మనకు జరిగేది ఏందో చెప్తాడు, వినండి. ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఏడికొచ్చింది మన పరిస్థితి అంటే ఇది చివరి రాగం అనకపోతే దీన్ని ఏమంటారు? ఒకవేళ బీఆర్ఎస్ కోటేస్తేనట మనకి సన్న బియ్యం బంద్ అయిపోతాయట. అట్లే ఇచ్చిన 25,000 రేషన్ కార్డులు వెనక్కిపోతాయట. ఎంత విచిత్రంగా చెప్తున్నాడంటే గిదా దీనికోసమా ముఖ్యమంత్రి అయ్యింది. లాస్ట్కి ఏ స్థితికి తీసుకొచ్చేసిండంటే ఈ ఒక్క ఎన్నిక ఓడిపోతే జూబ్లీహిల్స్లో కనుక మమ్మల్ని ఓడిస్తే మీకు బిడ్డ ఏమి రావని డైరెక్ట్గా బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు. చూడు అభ్యర్థి అట్లా, ఈయన ఇట్లా అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఎవన అయ్య సొమ్ము కొడక ఎందుకు ఇయ్యరు అని ఆ పక్క పొంటున్నోళ్ళే చాలా సార్లు మాట్లాడుకోగా మనం విన్నాం. నువ్వు ఎట్లియ్యవు అసలు? నీ ఇంటకెళ్ళి ఇస్తున్నావా? ఎట్లా అయిపోతాయి? ఒకవేళ బీఆర్ఎస్ కు ఓటేసి బీఆర్ఎస్ ని కనుక గెలిపిస్తే అక్కడ మాకు రేషన్ కార్డులు వెనక్కిపోతాయా? మా సన్న బియ్యం మూడో ఎత్తుకపోతాడా? మా ఇందిరమ్మ ఇల్లు రావా? 200 యూనిట్ల కరెంటు బంద్ అవుతుందా? దీనికా జూబ్లీహిల్స్ ఒక్కదానికోసానిక బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ ఆడొచ్చింది. ఇంకా ఎందుకంత తొందరపడుతున్నావు నాకు అర్థం కాలే. ఇంకా చూడు ఏమంటాడు. ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ అంటే బెదిరింపులు డైరెక్ట్గా. మీరు కనుక బీఆర్ఎస్ ఓటేస్తే మీకు వచ్చేటి అన్ని బంద్ అవుతాయి, మీకు ఏం రాకుండా చేస్తామని చెప్పి అంటా ఉన్నాడు. అంటే ఒక్క జూబ్లీహిల్స్కే రానియవా లేకపోతే రాష్ట్రం మొత్తం రానియవా దొర? ఈ అహంకారం మాటలు, మరి ఈ దొరతనము, ఈ పోలీస్ పటేల్ మాటలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి అని ప్రజలు అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వాళ్ళకు ఓటేస్తే రాష్ట్రం మొత్తం మీద బంద్ అవుతాయా లేకపోతే ఒక్క జూబ్లీహిల్స్ వాళ్ళకి బంద్ పెడతావా? అది కూడా చెప్పు. ఎందుకంటే వాళ్ళకు ఓటేయలేరు కాబట్టి వాళ్ళకి బంద్ చేస్తావా? మరి అలా రాష్ట్రంలో ఉన్న మరి ఎంఐఎంలకు అట్లే బీజేపీలకు లేకపోతే ఇటు పక్క బీఆర్ఎస్ గెలిచినటువంటి ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మరి ఇస్తలేవాడ బంద్ అయినాయా?
ఆడ అసలేవా అదని చెప్పు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇప్పటిదాకా నేను ఏమి ఇయ్యలేదు, ఇవ్వను, భవిష్యత్తులో కూడా రావు అని చెప్పదలుచుకున్నావా? లేదంటే వాళ్ళు కనుక వస్తే అన్ని బంద్ అయితే అని చెప్తున్నావు. కొంచెమన్నా సిగ్గుండాలే. ఆరోగ్యశ్రీ బంద్ అయిందా? ఎవరు తీసుకొచ్చింది అది? రాజశేఖర రెడ్డి తీసుకొచ్చింది కదా. రైతులకు ఉచిత కరెంటు ఎవరు తీసుకొచ్చింది? అది రాజశేఖర రెడ్డి తీసుకొచ్చింది కదా. బంద్ అయిందా? పేదలకు 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీ రామారావు తీసుకొచ్చింది, కాకపోతే ఎవరు తీసుకొచ్చింది? బంద్ అయిందా అని ప్రశ్నలు వస్తాయి. ఇలా వాటికి సమాధానానికి సిద్ధంగా ఉండాలి. ప్రజలు అడుగుతున్నారు ఆల్రెడీ. మరి అప్పుడు తీసుకొచ్చిన ఎందుకో బంద్ కాలేవు? మరి ప్రజాకర్షక పథకాలు ఎవరు తీసుకొచ్చినా ప్రజలలో గనక అవి ఆదరణ పొందితే దాన్ని తీసే మొగోడే లేడు. తీస్తే వాని బండకేసి బాత్తారని తెలుసు, 6 అడుగుల లోతు పొక్క తీసి బొంద పెడతారని తెలుసు. అందుకే రైతు బంధు ఇప్పటిదాకా బంద్ కాలే. ఎందుకు బంద్ కాలే? దాన్ని బంద్ చేయాలని పెద్ద కుట్రలు జరిగినాయి, దాన్ని ఆపేయాలని చాలా కుట్రలు చేసిర్రు, సీలింగ్ పెట్టాలని నాటకాలు ఆడిర్రు. చివరికి అది బంద్ పెడితే మా బొంద అవుతుంది అది అని చెప్పి దాన్ని బంద్ పెట్టకుండా అక్కడక్కడ కడి చేసుకుంటా సగం ఎగబెట్టుకుంటా ఇచ్చుకుంటా నడిపిస్తూ ఉన్నాడు. ఇలా గత ముఖ్యమంత్రులు మొదలుపెట్టినటువంటి పథకాలు అన్నీ కంటిన్యూ కాంగా, అన్నీ రాంగా, ఎక్కడో అంటే కొన్ని పథకాలు మాత్రం ప్రజల ఆదరణ లేనటువంటి వాటిని ఆపినంత మాత్రాన పూర్తిగా బంద్ అయిపోతాయి అని చెప్పి అసలు ఏమీ రాకుండా, నాకు అర్థం కాలే, ఫ్రీ బస్సు, ఈ సన్నబియ్యం, లేకపోతే ఈ 200 యూనిట్ల కరెంటు, వీటి కోసం ఓటేసిరు అనుకుంటున్నావు. కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఓటేసి దాంతోపాటు అప్పుడు ఆ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకతని తట్టుకోలేక భరించలేక వాళ్ళందరినీ దించి పడేయాలని చెప్పి కసితోని కోపంతో ఓటేసి పైగా మీరు ఇచ్చిన హామీలను చూసి కేసీఆర్ కంటే డబల్ ట్రిబల్ ఉన్నాయి కదా వస్తాయేమో అనుకునేసిరు. కానీ మీరు చెప్పిండ్రా సన్నబియ్యం అని? చెప్పిండ్రా? మీ మేనిఫెస్టోలో ఉందా సన్నబియ్యం? లేదు కదా. మీ 6 గ్యారెంటీలలో ఉందా? లేదు కదా. అయినా మీరు పెట్టిండ్రు, దాన్ని గొప్పగా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఇలా ఆగిపోతుంది అని అంటా ఉన్నారు. సో మరి ఆగిపోయిన వాటి గురించి ఎవడు మాట్లాడాలి? మరి ఇది ఆగిపోతుందని ఇప్పుడే బెదిరిస్తా ఉన్నావు, మరి ఆ నువ్వాపేసిన దాని గురించి ఎవడు మాట్లాడాలి? కేసీఆర్ కిట్ గురించి ఎవరు మాట్లాడాలి? రైతులకు బీమా ఎందుకు ఆగిపోయా? రుణమాఫీ సగం ఎందుకు కాకపోయా? మిగిలిన సగం ఎందుకు కాకపోయా? మరి రైతు బంధు అన్నిసార్లు ఎందుకు పడకపోయా? మరి అదెందుకు పెండింగ్ ఉండే? పోయినసారి పంటకు ఎందుకు రాకపోయా? 4 ఎకరాల దాకా వచ్చి మళ్ళా ఎందుకు తర్వాత వాళ్ళకి రాకపోయా? సో అందరూ మన లెక్క ఉంటారు అనుకోవద్దు. స్వయంగా కేసీఆరే ఎన్నోసార్లు బయట చెప్పిండు, అసెంబ్లీలో కూడా రాష్ట్ర ప్రజల సాక్షిగా చెప్పిండు. ఎస్, వైఎస్ఆర్ మొదలుపెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఆ పథకాన్ని మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం, కొనసాగిస్తూ ఉన్నాం. దానికి కారణం కూడా అది బ్రహ్మాండంగా ప్రజల్లో ఆదరణ పొందింది. పైగా అది ప్రజలకు అవసరం అని అనుకుని ఆ పథకాన్ని పేరు కూడా మార్చలేరు. కానీ ఈ దొంగలు ఏం చేస్తుర్రు? వస్తే ఎగబెట్టాలని చూసి సగం ఎగబెట్టి సగం ఆలోచించి ఇప్పుడు మళ్ళీ మేము ఇట్లా పోతే వాళ్ళు వచ్చిరా ఇవన్నీ పోతాయని బెదిరిస్తూ ఉన్నాడు, బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు. ఈ బెదిరింపులకి, ఈ పిట్ట బెదిరింపులకి, ఉడత ఉప్పులకి భయపడతారు. ఇప్పుడు ఎట్లున్నదంటే ఈయన చెప్పేది తల్లే దయ్యం అయితే పిల్లల సంగతి ఏంది అన్నట్టు తల్లే దయ్యం అయిపోయింది. పిల్లల బతికెట్లా? తల్లి దయ్యం లెక్క మాట్లాడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి తల్లి తండ్రి లాంటోడు దయ్యం లెక్క మాట్లాడుతుండు. వాళ్ళు వస్తే ఇది వస్తుంది, వీళ్ళు ఎవరు వస్తే నీకేంది? నువ్వు చెప్పేది చెప్పరాదు, నువ్వు వేసేది చెప్పరాదు, నీతో ఏమవుతుందో చెప్పరాదు. ఇప్పటిదాకా 2 ఏళ్ళలో మనం ఉద్ధరించి చెప్తే ప్రజలకు నచ్చితే ఓటేస్తారు. అధికారంలో ఉన్న నీకేకింత ఫ్రస్ట్రేషన్ ఉంటే, సీట్లో కూర్చున్నాక నీకేకింత బాధ అయితే, అధికారం కోల్పోయినోడు ఇంకెంత ఎగరాలి, ఎంత మాట్లాడాలి, ఎన్ని విమర్శలు చేయాలి? ప్రగతి భవన్లో బాంబులు పెట్టి లేపేయాలని చెప్తివి, కేసీఆర్ని నడి చౌరస్తాలు ఉరిదీయాలని చెప్తివి, అలా పేగులు తీసి మెడలేసుకుంటా అంటివి, లాగులో తొండలు జొరగొడతా అంటివి, ఇంకా రకరకాల మాటలు మాట్లాడితేవి, ఇలా చెప్పబడితేవి కరెంటు స్తంభానికి గట్టేయరని చెప్పబడితేవి. ప్రజలు ఇది మెచ్చుతారు. ఓ సబ్జెక్టు లేదు, ఓ ఆబ్జెక్టు లేదు, ఏమీ లేదు, ఉన్నదల్లా ఒకటే. ఆ కుటుంబాన్ని వాళ్ళని తిడితే ఓట్లు రాలితాయని ఈయన భ్రమలో బతుకుతా ఉన్నాడు. ఇక దాంతో ఎంత ముందర పడుతుంది అనేది ఒక్కసారంటే నమ్ముతారు ప్రజలు, ఎలకాలం నమ్మరు. ఎవరైనా ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, అన్నిసార్లు అందరూ మోసపోరు. ఇది తెలుసుకుంటే బాగుంటుందని ప్రజల అభిప్రాయం. అయితే దీంతో పాటు ఆయన ఇవన్నీ బంద్ అయితే డైరెక్ట్ ఓపెన్గా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడని ఇలా సోషల్ మీడియాలో కోడైకి వస్తూ ఉంది. మీడియా అంతా కోడైకి వస్తూ ఉంది. ఎందుకు ఇంత బెదిరింపులు, ఎందుకు ఇంత ఆవేశం, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్, ఏమొచ్చింది అప్పుడే ఏం పోయింది? ఒక్క జూబ్లీస్ ఎన్నిక ఓడిపోతే ఏమన్నా కొంపలు అంటుకుంటాయా? ఏమన్నా కింద మీద అయిపోతుందా? కాదు కదా. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొక సీట్ యాడ్ ఆన్ అవుతుంది. యాడ్ ఆన్ అవ్వడానికి మీరు ఏం చెప్పాలి? మీరు చేసినటువంటి గొప్ప పనులని, మీరు చేసినటువంటి స్కీమ్లని, వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్నటువంటి లబ్ధిని చెప్పాలి. వాళ్ళ అభివృద్ధి కోసం మీరు పాటుపడుతున్న విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంతో వాళ్ళు మెచ్చాలి. కానీ ఇంకా పోయినోడిని తిడతాం అంటే నాకు అర్థమే అవుతలేదు అసలు. ఇంకా పోయినోడిని పట్టుకొని ఇంకేం చేస్తారు? ఆల్రెడీ సచ్చిరపావును పట్టుకొని ఇంకేం మాట్లాడతారు? ఎంతసేపు ఇంకా వాళ్ళనే అంటే ఇలా నీదేందో చెప్పు, నువ్వేం చేయదలుచుకున్నావు చెప్పు, నీ వల్ల ఏమవుతుందో చెప్పు. అది ఇడిచిపెట్టి ఒకటే మాట ఇక సన్నబియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్నబియ్యం రద్దు అవుతాయి. ఇది ఒకవేళ ఇప్పుడు ఓటు వేయంగానే బంద్ అయితే అని చెప్పినట్టు అర్థమవుతుందా మీకు?
జూబ్లీహిల్స్ ప్రజలారా ఒకసారి ఇది గమనించండి. మీరు ఒకవేళ పోయి డబ్బాల ఓటేయంగానే మీ ఇంటికి బియ్యం బంద్ అవుతాయి పక్కా. ఆయన చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు, కావాలంటే చెక్ చేసుకోండి. వాళ్ళకు ఓటేస్తే అంటుండు, వాళ్ళు వస్తే వాళ్ళ అధికారంలోకి వస్తే అని చెప్పడం ఒక పద్ధతి. చూడండి ఇంకా ఇవాళ బీఆర్ఎస్ వాడు వస్తే పేదలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఒక్క జూబ్లీహిల్స్ కా మొత్తం రాష్ట్రమా? అదన్న క్లారిటీ ఇవ్వు. ఒక్క జూబ్లీహిల్స్కే ఇవన్నీ రద్దు అవుతాయంటే మరి నిన్ను ఎన్నుకున్నది ఉత్తగానే. మరి ఇంత బేకార్గా అనమని ఒకడు అనుకోలేదని రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఈ మాత్రానికే దివానాగాళ్ళమ్మ మేమేమన్నా అని చెప్తివి, ఇలా దివానాగాళ్ళు ఎవరో క్లారిటీ ఇస్తువి. దాంతోపాటు ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్గా నువ్వే చెప్పబడుతుంది. ఎస్ వాళ్ళు వస్తే ఇగో ఇవన్నీ పోతాయి అంటే అవేవో గొప్పవి అన్నట్టు, వాటి ద్వారానే ప్రజలంతా బతుకుతున్నట్టు, వాటి ద్వారా రాష్ట్ర ప్రజలను పూర్తిగా అభివృద్ధి చేసినట్టు చెప్తా ఉన్నాడు. అసలు ఉచిత బస్ అనేది ఏదైతే ఉందో అది మహిళలే తిడతా ఉన్నారు. మనం 100 సార్లు చూపించినాం. ఆయన చెప్పినటువంటి ఆ 200 యూనిట్ల లోపు కరెంట్ ఏదైతే ఉందో ఒక్కసారి జంప్ అయితే మళ్ళీ ఆయన ఎలకాలం బిల్లు కట్టుకోవాలి తప్ప మళ్ళీ వెనకచ్చేది లేదని ప్రజలే చెప్తా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులలో పైగా ఆ 200 యూనిట్ల లోపు కరెంటు కావాలంటే కొంతమంది అధికారులకు కూడా డబ్బులు ఇచ్చుకోవాలని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. అట్లయితే తప్ప వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఇస్తలేరు స్కీమ్ అని చెప్పి కూడా గృహజ్యోతి కోసానికి అప్లై చేసుకున్న చెప్పారు. అది అట్లుండే ఇది ఇట్లుండే. ఇక సన్నబియ్యం ఎంత పాటు ఉన్నాయో అన్నం వండుకున్న అవ్వలు ఎన్నోసార్లు చెప్పారు. ఆ వండుకున్న అన్నం ఏ రకంగా ఉంది, అందులో నూక పర్సెంటేజ్ ఎంత ఉంది, లేకపోతే ఆ బియ్యం కొత్త బియ్యమా పాత బియ్యమా, అది గంజి అవుతుందా అన్నం అవుతుందా ముద్దలు అవుతుందా ఏమవుతుంది అనేది రాష్ట్ర ప్రజలే చెప్పారు, మనమే చూస్తాం. సో ఇట్లాంటి మాటలు ఇట్లాంటి చిల్లర వ్యాఖ్యలు చేసి ఏమి కూడగట్టుకుంటాడు ఏమి సాధిస్తాడు అని ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ప్రజలంతా కూడా. ఇలా ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మొత్తం పథకాలే బంద్ అయిపోతాయి అంటున్నాడంటే ఒకసారి మీరు ఆలోచించారు. ఇక అసలు ఎన్నికలకు పోతే ఇంకెన్ని చెప్తారో, ఇక అసలు ఎన్ని మాట్లాడతారో, అసలు మనం ఉండమిగా బతకమని చెప్తారేమో. ఇట్లా బెదిరింపులకు పాల్పడే బదులు ఇంకేదైనా ఆలోచన చేయొచ్చు కదా. ఒక్క జూబ్లీహిల్స్ వాళ్ళ సిట్టింగ్ స్థానం గెలిస్తే ఇక పోయినట్టే అన్నట్టు. వీళ్ళు చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అది, వాళ్ళు గెలిస్తే ఇక అని పోయినట్టే అని చెప్తున్నాడు. సో రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే క్లారిటీ ఇచ్చేసిండు, నేను చెయ్యను గాక చెయ్యను, నాతో కాదు. ఒక్కసారి ఇక్కడ కనుక గెలిపించలేదో రాష్ట్రంలో మొత్తం అన్ని పథకాలు బంద్ పెడతా అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇంకేం ఉదాహరణ లేదు, ఇంకా ఏ సాక్ష్యం కూడా అవసరం లేదు. ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుందట, బంద్ చేస్తాడట. చూడుర్రి క్లారిటీగా. ఒకవేళ బీఆర్ఎస్ ఇలా జూబ్లీహిల్స్లో గెలిస్తే లేదా బీఆర్ఎస్ మళ్ళీ అక్కడ వస్తే ఖచ్చితంగా ఇవన్నీ రద్దు అయిపోతాయట. ప్రజలు తేల్చుకోండి. మన నెత్తి మీద పెట్టిండు, మీ ఇష్టం, నాకు ఇట్లా ఓటేయకపోతేరా మీ తడక చూస్తా అన్నట్టుగానే డైరెక్ట్గా బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది ఇట్లా ఉంటే అన్నగారు ఎన్టీ రామారావు గారి ఈ అన్నగారు రేవంత్ అన్నగారు మన అసలైన అన్నగారు అందరికీ పెద్ద అన్నైన ఎన్టీ రామారావు గారి విగ్రహం తీసుకొచ్చి అమీర్పేట చౌరస్తాలో పెడతారట. ఎవడన్నా అడ్డం పడితే తోడుకలు తీస్తారట, మన బొంద పెడతారట, ఎట్టి పరిస్థితుల్లో పెడతారట. పెట్టాలి కూడా. ఎందుకంటే అన్నగారు అభిమానులు అంతటా ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. కానీ అన్నగారు పెట్టిన పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి మన ప్రభుత్వం. ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో ఒకసారి ప్రజలు తేల్చాలి. అంటే ఇలా అక్కడ ఉన్నటువంటి సెటిలర్ ఓట్ల కోసానికి ఇదొక నాటకం. కొత్తగా ఎన్టీ రామారావు విగ్రహం ఇప్పుడు యాదకి వచ్చిందా 2 నెలల తర్వాత? మరి ఇన్ని రోజులు అలా అడిగినరా? మనం ఎందుకంత ఉత్సాహం అంటే వాళ్ళ ఓట్లు కావాలి. ఇప్పుడు ఏమనంటే మళ్ళా అక్కడ ఉన్న సామాజిక వర్గంని లేదా ఆ సెటిలర్ల ఓట్ల కోసానికి ఇప్పుడు ఈ కొత్త నాటకాన్ని తెరదీసిండు. ఒక్క ఎన్టీ రామారావు విగ్రహమే కావాలనా? ఇంకెవరు విగ్రహం అక్కర్లేదా? మన తెలంగాణకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల విగ్రహాలు ఏం లేవా? అవసరం లేదా? పెట్టుకోవద్దా? గతంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా అయినటువంటి పివి నరసింహారావు లాంటి వాళ్ళ విగ్రహం పెట్టనుంటి వాడు ఏమవుతుంది? అంటే ఇలా మీ పార్టీ కాకుండా నువ్వు అంతకంటే ముందు పనిచేసినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఆ స్థాపించినటువంటి వ్యక్తి ఆయనని ఇలా రాజకీయాలకు వాడుకుంటుండు. ఇది నేను చెప్పేది. చంద్రబాబు విగ్రహం కూడా పెట్టిస్తాడు ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆయన మంచి కూడా ఇంకా 200 ఉండాలి. కానీ భవిష్యత్తులో ఈయన ముఖ్యమంత్రి ఉంటే ఆయన విగ్రహాలు బ్రహ్మాండంగా ప్రతి ఊరికొకటి వస్తుంది. చూసుకోరు మీరు. ఇది నా మాట కాదు, కాంగ్రెస్ కార్యకర్తల మాట. ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహామహులై లేకపోతే హేమాహేమీలకు సంబంధించినటువంటి విగ్రహాలు పెడదామంటలే. టీడీపీకి సంబంధించిన విగ్రహాన్ని పెడతాడట. అది ఎన్టీ రామారావుకి సంబంధించిన విగ్రహం పెడతాడట. దానికి ఎవరైనా అడ్డం పడితే తొక్కి సంపుతాడట. ఆయన ఇంట్రెస్ట్లు ఏమున్నాయో చూడుర్రి. ఏడుకెళ్ళి మళ్ళీ ఏం తీసుకొస్తుంది చూడుర్రి. అరే నాయన, ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలని తీసేసి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖుల విగ్రహాలు పెట్టుకుందామని పెద్ద పంచాయతీ నడిచింది, పెద్ద ఉద్యమమే నడిచింది. ఓ పక్క గాలొల్లి మనం దానిలాడుతుంటే ఈ లొల్లికి
కొత్తగా ఏ అవసరం లేదు, అక్కడ వాళ్ళే మనకు ముఖ్యమంత్రి తీసుకొచ్చి పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడుర్రి ఎట్లా చేస్తున్నారు అంటే ఏడికెళ్ళి ఏడు తీసుకొచ్చారంటే మళ్ళా కలపడానికో లేకపోతే మళ్ళా తీసుకుపోయి వాళ్ళతోని యాడ్ చేయడానికో చూస్తున్నారు తప్ప ఏమన్నా వేరే ఉందా ఆలోచన? ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక మాట అన్నాడు, ఆ మహిళా మనుల గురించిగా మహిళల గురించి గొప్ప చెప్పిండు. చూడుర్రి ఆ మాట కూడా మీకు వినిపిస్తా. ఈ ఆనిముత్యాలు చూడుర్రి ఎట్లున్నాయో. మహిళలకు సంబంధించి ఆయన ఏమంటాడంటే ఎంపవర్మెంట్, మహిళలకు మేము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, కొండా సురేఖ అక్కకి మేము ఎంత ప్రాధాన్యత ఇచ్చినామని ఇక్కడ గొప్పగా చెప్తూ అక్కడ ఉన్న మహిళలందరినీ ఆకట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేసిండు. చేస్తే ఏమైందాడా, మా కొండ సురేఖమని ఇవాళ మంత్రిని చేసినాం, మా ఆడబిడ్డలు రాజ్యం నడుపుతలేరా అని నేను అడుగుతున్నా. వాయమ్మో, మనం ఒక్కలమే చేసినాం మంత్రిని. ఒకనాడు ఎన్టీ రామారావు చేసింది పోయింది, చంద్రబాబు నాయుడు చేసింది పోయింది, రాజశేఖర రెడ్డి చేసింది పోయింది, ఇక కిరణ్ కుమార్ రెడ్డి చేసింది పోయింది, కేసీఆర్ చేసింది పోయింది, అందరు చేసింది పోయింది. రాజ్యం నడుపుడు గురించి ఇలా ఈయన మాట్లాడుతుండు. కొండా సురేఖని మంత్రిని చేస్తే ఇలా రాజ్యం నడుపుతలేదా అంటుండు. అసలు ఆమె చేతిలో ఏమీ లేదని, ఆమె జిల్లాలో ఆమె చేసుకోవాల్సినటువంటి కాంట్రాక్ట్లను కూడా పక్కపొంటోడు వచ్చి చేసుకుంటుండని, అసలు నాకు ఏం అర్థమవుతున్నది ఈ ప్రభుత్వంలో అని ఆమె కింద మీద పడతా ఉంది, గగ్గోలు పెడతా ఉంది. ఎట్లరా నాయనా అని చెప్పి ఇది అంటారు కదా, అడకత్తెరల పోకచెక్క లెక్క ఇరికిపోయింది ఆమె. ఇటు అధికారం ప్రభుత్వమే, ఇటు పోతుందా, కొట్లాడదామంటే ఇదే, కొట్లాడకపోతే అదే. అట్లా ఆమె పరిస్థితి ఉంటే అలా బిడ్డ ఏమన్నదో ఒకసారి విన్న తర్వాత మీరే క్లారిటీకి వస్తారు. ఇగో లేదండి, ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే మా అమ్మ అసలు ఇగో మా కొండ సురేఖమని ఇవాళ మంత్రిని చేసినాం, మా ఆడబిడ్డలు రాజ్యం నడుపుతలేరా అని నేను అడుగుతున్నా. లేదండి, ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే మా అమ్మ అసలు చాలా చాలా సంకోచిస్తుంది. ఎందుకంటే ఆయన మాట తీరు అంత అంత దుష్టిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి. చూసిరా మా కొండ సురేఖమని ఇవాళ వాళ్ళ బిడ్డనే చెప్తుంది, అంత దురుసుగా మాట్లాడుతుండు. అసలు ఆయనతో మాట్లాడాలంటే మా అమ్మ ఆలోచిస్తుంది, సంకోచిస్తుంది. అది చాలా మంచి భాష మాట్లాడింది. ఇంకా దురుసుగా అట్లే సంకోచం అని. జనరల్గా అయితే అది లోపల ఏందో నేను చెప్తా. భయపడుతుంది, భయపెడుతున్నారు, పదవి పోతుంది, అన్నీ పోతాయి, ఆలోచించుకొని భవిష్యత్తు చూసుకో అని చెప్పి ఆమెను లేనిపోని భయాలు పెట్టి బెదిరించి ఆమెను ఆపేసారు. లేకపోతే ఆమె బయటకు వచ్చేసింది. మోస్ట్లీ ఇక బయటకు వచ్చేసింది, అయిపోయింది, ఇక చెప్పేస్తుంది, ఇక అన్నీ ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ బిడ్డ అన్నీ చెప్పిన తర్వాత ఇక ఆగదు అని అనుకున్న తరుణంలో మళ్ళీ వచ్చి సారీ చెప్పేయించుడు. ఇక గదే అసలు ముచ్చట. లోపల ఆమెని బెదిరించేసారు. అది వరంగల్ ప్రజలు అనుకుంటా ఉన్నారు, కావాలంటే వాళ్ళని అడగని చెప్తారు. ఇక్కడ సురేఖ అక్క రాజ్యాన్ని నడుపుతుందని చెప్తున్నాడు. ఇదేనా సురేఖ అక్క రాజ్యం? అలా బిడ్డ చెప్పింది కదా, మరి సాక్ష్యం ఉంది కదా, కూతురే కదా, మరి బయట వాళ్ళు కాదు కదా, సాక్షాత్తు ఆమె కూతురేగా చెప్పింది. మరి ఇప్పుడు ఎవరైనా నమ్మాలి, ఈమెనా లేకపోతే రేవంత్ రెడ్డినా? నెత్తికి ఒకటి కట్టిండు, ఇక తలపాగా కట్టిండు. ఇక కట్టి ఇక నేను మీ ఓన్ని ఎట్టి పరిస్థితులలో నన్ను గెలిపిర్రి, ఈ సీటు గెలిపిస్తేనే మీకు అన్ని ఇస్తా, లేకపోతే అన్ని ఎగబెడతా అని డైరెక్ట్గా ఓపెన్గా అందరికీ బెదిరింపులకి ఇంత ఓపెన్గా తెగబడుతున్నట్టుగా కనిపిస్తుందని ప్రజలల్లో ఆలోచన. ఇప్పుడు మనం చేసిన పనికి ఇంకా చాలా మాట్లాడిండు, ఇక రకరకాల విషయాలు చెప్పిండు. కానీ మేజర్గా వచ్చినాయి ఈ మూడు అన్నట్టు. ఈ మూడు ముచ్చట్లు ఎక్కువ వచ్చినాయి. ఒకటి ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అన్నది, ఒకటి పథకాలన్నీ బంద్ అయిపోతాయి, ఇక నాకు ఇట్లా ఓటు వేయకపోతారంటే మిమ్మల్ని ఆగం చేస్తా అని బెదిరించింది. ఇంకోటి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, కొండా సురేఖ అక్క గురించి నేను చాలా ఏమంటారు కదా ప్రియారిటీ ఇస్తా ఉన్నా మహిళలకి. ఉమెన్ ఎంపవర్మెంట్కి నేను చాలా ప్రయారిటీ ఇస్తూ, పైగా కొండా సురేఖ అక్క ఇవాళ రాజ్యం నడుపుతలేదా అంటే వాళ్ళ కూతురే చెప్పింది, మీతోనేమీ కాదని చెప్పింది. మీ కుటుంబం గురించి మొత్తం చెప్పింది ఆమె, ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా చెప్పింది. మీ అన్నదమ్ముల అక్రమాలు, మీరు చేస్తున్న పనులు, మీకు ఇచ్చిన గన్మెన్లు, మీ కాంట్రిబ్యూషన్ ఏంది అని ఇవన్నీ కూడా మాట్లాడింది. ఎవరో కాదు, సొంత మీ మంత్రి కూతురే మాట్లాడింది.